ఈ రోజు నేను చేసిన ఈ టారో రీడింగ్ చూస్తుంటే నాకు ఒకటి చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. ఈ కనెక్షన్‌లో ఎవరో ఒకరు చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. కానీ అంత కష్టపడి ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినా, ఇప్పుడెందుకో చాలా భారంగా, కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఉందా? ఈ రిలేషన్‌షిప్ కనెక్షన్, ఈ లవ్ కనెక్షన్ ఫ్యూచర్ ఉందా? ఈ వచ్చిన కార్డ్ కూడా నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. కాబట్టి ఈ 3 కార్డ్స్ మనకేం గైడెన్స్ ఇస్తున్నాయి? టారో మనకేం గైడెన్స్ ఇస్తుందో మనం చూద్దాం. నమస్తే అందరికి. నా పేరు భానుమతి. నేను సర్టిఫైడ్ టారో రీడర్‌ని. ఈరోజు మనం కలెక్టివ్ టారో రీడింగ్ తీసుకుంటున్నాం. చూస్తే ప్రతి ఒక్కరికి ఇది 100% జరగాలని గ్యారంటీ అనేది లేదు. మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ఎనర్జీకి, ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మీకనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడున్న ఈ కనెక్షన్‌లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మనకెలాంటి గైడెన్స్ టారో ఇస్తుందో మనం చూద్దాం. ఈ వీడియో గనక మీకు రెజొనేట్ అయితే రెజొనేట్ అని కామెంట్ జేయండి. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. షిప్‌లో పాస్ట్ గురించి నాకు 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ కార్డ్ చూస్తుంటే నాకొక క్వెషన్ వస్తుంది మైండ్‌లో. ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరో ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. ఈ వ్యక్తి ఎవరైతే ఇక్కడ ఉన్నారో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. వాళ్ళ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా, వాళ్ళకి వాళ్ళు లవ్ ఇవ్వకుండా గూడా కొన్ని సార్లు ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలన్న ఇష్టంతో, నమ్మకంతో కన్సిస్టెంట్‌గా ఆ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ అనేవి ఇచ్చారు. షిప్ చిన్న చిన్న విషయాల్లో ప్రేమను చూపించడం, స్మాల్ స్మాల్ థింగ్స్ రిలేషన్‌షిప్‌లో చేయడం గాని, ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలేయకుండా నిలబడ్డం గాని స్ట్రాంగ్‌గా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. కొంతమందికి ఇది మీరే అయ్యుండొచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరే అయ్యుండొచ్చు. మరి ఇంకొంతమందికి అవతల పర్సన్ అయ్యుండొచ్చు. ఆహ్, మీరు ఆలోచించండి. ఈ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో అది మీరా? లేదా మీ పర్సనా? ప్రెజెంట్ కార్డు 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఎందుకో ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ చాలా భారంగా అనిపిస్తుంది. కష్టంగా, బలవంతంగా అనిపిస్తుందనమాట. ఎంత పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ గురించి ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నించారో, కొన్నిసార్లు సెల్ఫ్ లవ్వు నాకేమనిపిస్తుంది, నాకు కష్టంగా ఉందా అవేం పట్టించుకోకుండా, అదేదైతే ఆ ఎమోషన్స్ అన్ని ఇగ్నోర్ చేశారో చాప కింద నీరులాగా మారి ఇప్పుడు తెలుస్తుంది ఆ ఎనర్జీ అంతా. ప్రెజెంట్ ఇప్పుడు చాలా కష్టంగా అనిపించొచ్చు మీలో చాలా మందికి. కమ్యూనికేషన్ తగ్గి ఉండొచ్చు. ఆహ్, మీ బాధ్యతలు పెరిగుండొచ్చు. ఒకరి మీద ఒకరికి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని, అవి రీచ్ అవ్వలేకపోతున్నామనే డిసప్పాయింట్‌మెంట్ పనిష్మెంట్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల, మీ ఓన్ రెస్ట్రిక్షన్స్ వల్ల, మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఇలా అనిపిస్తుందనమాట. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే మనం లవ్ కనెక్షన్‌లో గాని, రిలేషన్‌షిప్ కనెక్షన్‌లో గాని, అవతల వాళ్ళకి ఎక్కువ ఇచ్చే ముందు, మనకు కూడా మనం కొంత ఇవ్వాలి. మనం మర్చిపోతాం. మనము రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలనే విషయంలో మనం మర్చిపోతాం కొన్నిసార్లు. మనకు కూడా సెల్ఫ్ లవ్ ఇవ్వాలి, బ్రేక్ తీసుకోవాలి. స్మాల్ స్మాల్ థింగ్స్ సెల్ఫ్ కోసం కూడా చెయ్యాలని, మీరు ఈ రిలేషన్‌షిప్‌ని ఎంజాయ్ చేస్తున్నారా? జెన్యూన్‌గా లేదా భారంగా మోస్తున్నారా? మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నని అడగండి. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకునేదేంటంటే, తర్వాత ఏమవుతుంది? మనకి 9 ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ కార్డ్ ఎమోషనల్‌గా సంతృప్తిని చూపిస్తుంది మనకి. ఎమోషనల్‌గా హ్యాపీగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఆ లవ్‌ని, హ్యాపీని ఫీల్ అవ్వడం. కొందరికి కమ్యూనికేషన్ బెటర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఉన్న రిలేషన్‌షిప్‌లో క్లారిటీ రావడం కొంచెం. ఇంతవరకు మాట్లాడకుండా కొంచెం వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకుండా, లేదా వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా రాకుండా ఉంటే, ఇప్పుడు కమ్యూనికేషన్ రావడం, బెటర్ అవ్వడం రిలేషన్‌షిప్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. కొందరికి రిలేషన్‌షిప్‌లో ఇంకా నెక్స్ట్ స్టెప్ అయ్యే ఛాన్స్ గూడా కనిపిస్తుంది. ఇంకొంతమందికైతే బయట సిట్యుయేషన్స్ ఏది మారకపోయినా, మనసులో క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. మనసులో ఎమోషన్స్ స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ఏదైతే పాస్ట్‌లో మీరు ఎక్కువగా ఇచ్చారో మీకు మీరివ్వకుండా తిరిగి రాకపోయినా కొన్నిసార్లు మనం అలానే చేస్తాం గదా! చాలా సార్లు మన రిలేషన్‌షిప్స్‌లో మనము తిరిగి రాకపోయినా చాలా ఎక్కువ ఇచ్చేస్తాం. దానివల్ల ఏమైంది? దానివల్ల ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఇప్పుడు భారంగా మారింది. రిలేషన్‌షిప్ కోసమే ఇంతవరకు చేస్తే అదే ఇప్పుడు బరువనిపిస్తుంది.
కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ చేశారు గదా! ఇప్పుడు డిస్కవర్ చేశారు వాళ్ళని వాళ్ళు. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు రియలైజేషన్ రావచ్చు. నాకు కూడా నేను కొంత ఇవ్వాలని. నాకు కూడా నేను కొంత లవ్ ఇవ్వాలి. నాకు కూడా నేను కొంత ప్రేమనివ్వాలి. సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. నా మనసుకు కూడా సంతోషం అనిపించే పనులు చేయాలని. ఇలాగా రకరకాల మనుషులకి ఇలాగ అనిపించొచ్చు. యెస్. 8 ఆఫ్ పెంటికల్స్ మనకి మీరు ట్రై చేసింది చెప్తుంది. 10 ఆఫ్ వాండ్స్ ఆ ప్రయత్నం వల్ల వచ్చిన కష్టం కొంచెం తిరిగి రాకపోవడం, ఈ డిసప్పాయింట్‌మెంట్, ఈ బాధ ఇవన్నీ చెప్తుంది. 9 ఆఫ్ కప్స్ మనకి అవన్నీ వదిలేసిన తర్వాత సంతృప్తి అనేది వచ్చిందని చెప్తుంది. నేను ఒక హోపోనోపోనో హీలర్‌ని. నేను అడ్వాన్స్ హోపోనోపోనో ఈఎఫ్‌టితో హీల్ చేసుకోవడం, మేనిఫెస్ట్ చేయడం నేను చెప్తాను. ఇక్కడ మనకి ప్రెజెంట్ కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ కార్డు మీ ఎనర్జీ చాలా స్టక్ అయి ఉంది. మీ ఎమోషన్స్ అనేవి ఈజీగా లేవు. మీరు, మీరు గనక ఈ వీడియో చూసి వదిలేయకుండా మీ మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ సేమ్ నంబర్‌తో మీ ఎమోషన్స్ మీద మీరు వర్క్ చేసినప్పుడు ఇది జరిగే ఛాన్స్ ఎక్కువుంటుంది. మీరనుకుంటున్న రిజల్ట్ వచ్చే ఛాన్స్ గాని, లేదా మీరనుకుంటున్న కనెక్షన్ బెటర్ అయ్యే ఇలాంటి ఛాన్స్ గాని ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే ప్రతిది ఎనర్జీ. రిలేషన్‌షిప్ ఎనర్జీ, మనీ ఎనర్జీ. మీరు మీ నెగెటివ్ ఎమోషన్స్‌ని హీల్ చేసుకున్నప్పుడు, మీరు మీ నెగెటివ్ ఆలోచనలని హీల్ చేసుకున్నప్పుడు, మనం హీలింగ్ అంటే కేవలం ఆహ్, ఫీల్ అవ్వడము, దాన్ని వదిలేయడం అన్నమాట. అదెప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఈ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది మీకు పూర్తిగా వస్తుందన్నమాట. ఈ రీడింగ్ గనక మీకు కనెక్ట్ అయితే ఐ క్లెయిమ్ థిస్ పాజిటివ్ ఎనర్జీ అని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీరు గనక ప్రాక్టీస్ చేయాలనుకుంటే నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఈ ఫ్రీ హోపోనోపోనో ఈఎఫ్‌టి క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు మీ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద ఉండే నంబర్‌కి మెసేజ్ చేసి మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా క్లియర్‌గా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. టారో అనేది గైడెన్స్. టారో మనకి మార్గాన్ని చూపిస్తుంది. టారో మనకి హెల్ప్ జేస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ.